ఇటీవల కురిసిన వర్షాలకు నక్కల ఒర్రె కొట్టుకుపోవడంతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పరిధిలోని మల్యాల నుండి పోచంపల్లికి వెళ్లే రహదారి మధ్యలో గల నక్కల ఒర్రె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒర్రె కొట్టుకుపోయినటువంటి విషయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి రైతులు తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విజయరమణారావు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేన సదయ్యలను త్వరితగతిన నక్కల ఒర్రె మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించడంతో సారయ్య గౌడ్ నక్కల ఒర్రెని పరిశీలించి జేసీబీ సహాయంతో పనులు ప్రారంభించారు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు తొలగించి నక్కల ఒర్రె పెద్ద పైప్ లైన్ వేసి మొరం పోసి చదును చేస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసినటువంటి వర్షాలకు నక్కల ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో మల్యాల నుంచి పోచంపల్లికి వెళ్లే రహదారి ఒర్రె కొట్టుకుపోవడంతో అటుగా ఉన్న రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డామని, మా ఇబ్బందిని చూడలేక పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ స్పందించి ఒర్రె వద్ద జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి పైప్ లైన్ వేయిస్తున్నందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నుండి మల్యాల వరకు ఉన్న రోడ్డు బాగలేదన్న, ఊరేలా మేము చనిపోయే ప్రమాదంలో ఉన్నామన్న అని చెప్పుడుతోటే మాకు సహృదయంతో స్పందించి మాకు పైపులను మొరము చెట్లు సాఫ్ చేయడానికి మిషన్ పైపులు అన్నీ ఇవ్వడం జరిగింది. అన్న విజయన్న సారన్న కూడా వచ్చిండు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సదన్న వచ్చిన విలేకరులు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు దీన్ని చేస్తామని ఇక్కడ మాకు హామీ ఇచ్చారు, చేస్తారు. దీనికి తొందరగా మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సారన్న గారికి, సదన్న గారికి, వచ్చిన అందరి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పైపులు మొరం వేస్తున్నారు, చెట్లు కూడా సాఫ్ చేస్తున్నారు, రోడ్డు అని చేశారు. మాకు అడగగానే